యేసు ప్రభువా, నా తండ్రి, నాయనా, నీకు ఏమిచ్చి రుణము తీర్చుకోగలను దేవా, నాయన మహాదేవ, మహాదేవ, మహాదేవ. అయ్యా, నీ పాదములకు నాయన పాదములకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడవు నాయన, నువ్వు మాట్లాడేది వాడు. అయ్యా ప్రభువా, నా ప్రభువా, వాళ్ళని కూడా తీసుకొని రాను అయ్యా. థ్యాంక్ యూ. ఇంతకు ముందు కన్నా ఎక్కువ మందిని తీర్చుకున్నా. అంతకు మంది మరీ ఎక్కువ మంది ఉండేవారు ప్రభు. ఇప్పుడు చాలా మందిని నువ్వు నీలోకి చేర్చుకున్నావు నాయన. ఎంత గొప్ప దేవుడివి నాయన మా ప్రభు. మరి నా ప్రభు, నా మనవి ఆలకించి వాళ్ళని కూడా తీసుకురా ప్రభు. వాళ్ళకి కాపరి లేడు ప్రభు, వారికి కాపరి లేడు ప్రభు, చీకట్లో ఉన్నారు. కానీ అపవాదికి అప్పగించలేదు ప్రభు. అందుబట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ కొద్ది మందిని కూడా తీసుకొని ఆయన ప్రభు తీసుకున్నాను నాయన ప్రభు. ప్రభువా యేసుక్రీస్తు నాయనా, నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీవు ప్రతి విషయంలో ప్రతి భక్తుని, ప్రతి ఒక్క వాని యొక్క ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి. ఆమేన్, హల్లెలూయా. మా ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు రక్షించి కర్చించి మీ కుమారుడుగా అంగీకరించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజు నలుగురు గానపతి గానము చేయించి కొంచెం సర్వవంతుడా, దేవుని కుమారుడా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని పాదములకు వందనములు, స్తోత్రమయ్యా. ఆకాశం సింహాసన భూమి నా పాత పెట్టుకుని సెలవిచ్చిందేవా, నీకే వందనాలు, స్తోత్రములయ్యా. అడుగుడి మీకు ఇవ్వబడినాను దేవా, నీకే వందనాలయ్యా. అయ్యా, పరిశుద్ధాత్మ మాకు దయచేయండి, వెలుగుతో మమ్మల్ని నింపండి ప్రభా. నీకే స్తోత్రం యేసుక్రీస్తు ప్రభా, నీ పాదాలకు ఎనలేని స్తుతి స్తోత్రం అయ్యా. అయ్యా, గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ పాపములు దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి. అప్పుడు చేసిన ప్రార్థన మీరు ఆలకించండి. ఏ సమస్యలతో ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, మేము మనుషులు మేము గ్రహించుకోలేము నాయన. నువ్వు సమస్తము గ్రహించుకునే దేవుడు నాయన. కాచి కాపాడిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు కాచి కాపాడిన నాయన. నీకే వందనములు, స్తోత్రములు అయ్యా. స్వస్థపరిచే దేవుడు నాయన. నీ గాయపడస్తూ ముట్టండి. నీ దక్షిణ బాహుహస్తం కింద బిడ్డలందరినీ భద్రపరచండి నాయన. నీకే వందనములు, స్తోత్రములు అయ్యా. అయ్యా, నన్ను, నా భర్తను, నా కుటుంబ సభ్యులు కూడా జ్ఞాపకం చేసుకోండి. పేరు దీవించండి అయ్యా. ఏమేమి అనారోగ్యంలో ఉన్నాయో మా కుటుంబంలో ప్రభా, సమస్తము నీకు తెలుసు నాయన. అయ్యా, సంపూర్ణమైన స్వస్థ దయచేయండి దేవా. నిన్న ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచి నాయన ఈ రీతిగా చిన్న మందగా చేరి ప్రభా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి అయ్యా, నీ వాక్యం వినటానికి నాయన మమ్మల్ని సిద్ధపరిచిన దేవా, నీకే వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాడు ఆయన. అయ్యా, ఇప్పుడు నీ బిడ్డలు ఆయన నీ వాక్యం ప్రకటించుచుండగా ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకొని మీరు మాతో మాట్లాడమడుచున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడా, సహాయం దయచేయండి. మీరు మా మధ్యకు రండి ప్రభా, మీరే మాతో మాట్లాడమని ఆయన. మీ మెండైన దేవుడు మా అందరి చుట్టూ ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక సంగతి, ఇంతకుముందు నేను ప్రభువుని అడిగినప్పుడు కొంతమంది చీకటిలో ఉన్నారు, కొంతమంది వెలుగులో ఉన్నట్టుగా నేను చూచాను. కానీ సాతానునికి అప్పగించలేదు. వాళ్ళు చీకటిలో ఉన్నారు. చీకటిలో వాళ్ళు చీకట్లో ఉన్నారు అంతే. కానీ సాతాను మాత్రం లేదు.
కానీ ఈ దినమున యేసు ప్రభువు నేను చెప్తున్నాను, ఇప్పుడు మీకు దానికి మీరు చూడండి, ఒకరోజు ఇక్కడ ఎంతమంది వచ్చారు? 40,000 కూడా రాలేరు. 50 వచ్చారు. కానీ ఆయన ఆయన కొంతమందిని చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆమేన్. నేను మాట్లాడాను, నేను మీతో చెప్పుచున్నాను. మీరు ఇంతకుముందు వెలుగులో లేరు, కొంతమంది మాత్రం వెలుగులో ఉన్నారు. కానీ వారు చీకటిలోనే ఉన్నారు కొద్దిమంది. కానీ ఇప్పుడు నేను ముందుగానే చెప్పినాను, మిమ్మల్ని ఎక్కువ మందిని వెలుగులోకి తీసుకొచ్చుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరము గురించినటువంటి విషయాలు, కొన్ని విషయాలు మనము గ్రహించుదాము. మనము 2వ కొరింథీ 4:16 కాదా? 5:4. 2 కొరింథీ 5:4 కాదమ్మా, 5:17. 2వ కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఆమేన్. పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. ఆమేన్. ఆమేన్. ఏమైందమ్మా? పాతవి గతించెను, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఆమేన్. అదే విషయాన్ని నేను మీకు చెప్పి ఉన్నాను. ఆమేన్. ఏమి అర్థం చేసుకున్నారా మీరు? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నేనేం చెప్పాను? ప్రభు కొంతమందిని మళ్ళీ వెలుగులోకి ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకున్నాడు మిమ్మల్ని. ఇంకా మాత్రం వాళ్ళు వెలుగులో ఉన్నారు. అలాగని వాళ్ళని తీసుకెళ్లి సాతానునికి అప్పగించలేదు. అర్థమైంది? వెయిటింగ్. ఆయన చూస్తున్నాడు, వెయిటింగ్ కోసం చూస్తున్నాడు. ఇంకా ఎప్పుడు వస్తారు, నా బిడ్డ దగ్గరికి ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎఫెసీ 2:15. 2:15. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. ఆమేన్. ఆయన యందు ఉన్నవారు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా. ఆమేన్. హల్లెలూయా. మళ్ళా చదువు 16 వచనం చదువు. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని
ఇలాగు చేశాను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఎవరి దిక్కమ్మా? తన ఇశ్రాయేలులకు దేవుని ఇశ్రాయేలులకు మధ్య ఏసావును. మళ్ళా ఒకసారి చెప్పండి, ఎవరు? ఇశ్రాయేలీలకు దేవుని ఇశ్రాయేలులకు మధ్య ఉన్నదాన్ని, సున్నతి కలిగిన వారికి సున్నతి సున్నతి లేని వారికి సమాధానం కదా. అవును. వాళ్ళని అందరిని కూడా ఏం చేశాడు? ఏక శరీరముగా చేసి చేశాడు. ఇప్పుడు వాళ్ళు నూతన సృష్టి కూడా. కాబట్టి ఇశ్రాయేలులో కొంతమంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కొంతమంది, అట్లానే మనలో నుంచి కొంతమందిని, వారిని మనని మొత్తం కలిపి శరీరంగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నూతన పురుషుడుగా మనల్ని చేసి ఉన్నాడు. ఎవరిని? నూతన పురుషుడిగా సృజించాడు. గుర్తుపెట్టుకోండి, నూతన నూతన పురుషుడు. ఎవరు పురుషుడు? కలిపి నూతన పురుషునిగా ఇశ్రాయేలులో కొందరు, మరి ఎవరు? నూతన పురుషులము. ఆమేన్, హల్లెలూయా. తర్వాత స్త్రీలు చాలా విషయాలు వస్తాయి. ఆ విషయాల గురించి గుర్తించుకునే ముందు ఇది అవసరం. అందుకని చెప్తున్నా నేను. ఇది నోట్ చేసుకోండి మీరు. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన 3వ అధ్యాయము 12వ వచనము. 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి నీవు నూతన పురుషుడుగా అయినట్టయితే నువ్వు జయించువాని దేవుని ఆలయములో ఎన్నిటికి ఒక స్తంభముగా చేసేదను. ఆమేన్, హల్లెలూయా. చదువు. ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఆమేన్. కష్టపడ్డాడు, క్రీస్తు యేసునందు నూతన సృష్టి అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటున్నారు? జయించిన వారుగా ఉండి ఆలయంలో ఒక స్తంభముగా. అతడు ఇద్దరులో ఏకం చేశారు. వారు, సమాధానపరచబడిన వారు, వీరు యేసు యొక్క నూతన పురుషునిగా చేయబడిన వారు. జయించిన వారిని దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేయబడుతున్నారు. అతను అందులో నేను ఎన్నటికీ వెళ్ళిపోడు. కాబట్టి మనము ఎప్పుడు దేవుని ఆలయములో స్తంభముగా చేయబడినటువంటి వారు అవుతున్నాము దేవునికి. హల్లెలూయా. ఎంత అదృష్టమండి, అలాంటి వారుగా ఉన్నారు మనం. అలాంటి మనం ఇప్పుడు అంటే ఒకప్పుడు అవుతాము. ఎట్లా? జయించినటువంటి వారికి నా దేవుని ఆలయంలో స్తంభముగా చేయబడతాము. మరియు ఆయన పేరును పరలోక దేవుని స్తంభముగా అవుతాము. అవుతామా కావా? కాబట్టి అలాంటి మనము దేవుని నూతన కీర్తన పాడేటువంటి వారిగా ఉండాలి. పాడేటువంటి వాళ్ళం ఎలా ఉంటామంటే, కీర్తన 33:3 ఆయనను గుర్చి నూతన కీర్తన పాడుడి,
ఉత్సాహ ధ్వనితో నువ్వు ఎట్లా నువ్వు నూతన స్తంభములో అబోరుతున్నటువంటి నీవు ఒక నూతన నూతన ఒక కీర్తన నూతన పాడేవారంగా ఉంటాం. కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వని చేయి ఉత్సాహ ధ్వనితో నువ్వు ఇంపుగా చదువమ్మా. నూతన కీర్తన ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆమేన్. 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 హల్లెలూయా. అట్లానే కీర్తన 51:10. కీర్తన 51:10. 51. దేవా దేవా నా దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఆమేన్. నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనస్సును నూతనముగా వేడుకోవాలి. మనం ఇప్పుడు నుంచే ప్రభువుని వేడుకోవాలి. నా దేవా నా యందు స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నూతనమైన మనస్సును పుట్టించు. ఆమేన్. కాబట్టి అట్లానే కీర్తన 104:30. 104:30. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. ఆమేన్. అదేనా బ్రదర్? అట్లు నీవు భూతములను నూతన పరచుచున్నావు. నూతనము పరచుచున్నావు. నూతన పరచుచున్నావు. నీవు అవి సృజింపబడును. ఆమేన్. హల్లెలూయా. అట్లు నీవు భూతలము భూతలమును నూతన పరచుచున్నావు. యెషయా 41:1. 41:1. ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, జనులారా నూతన బలము పొందుడి. ఆమేన్. మీరు నూతన బలమును పొందుండి. ఆమేన్. జనములారా మౌనంగా ఆయన ఎద్దతో ఉండండి. నూతన బలము మీరు పొందుడి. మీరు నూతన పరుచుచున్నారు. ఆమేన్. భూతలములు అన్ని భూతల నూతన పరుచుచున్నారు. అలానే నూతన మనస్సు కలిగి ఉండాలి. మీరు ఎలా ఉండాలి? స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించబడాలి. కాబట్టి నూతనమైన తర్వాత మీరు ప్రార్థన కీర్తన చేసేటప్పుడు నూతన కీర్తన నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో. మీరు నూతన సృష్టిగా ఉన్నారు. సంపూర్ణ పురుషుడు. తర్వాత మీరు సృష్టి నూతన పురుషునిగా నూతన పురుషునిగా సృష్టించబడి ఆయన ఏమవుతారు? ఒక స్తంభం వలె చేస్తున్నాడు. ఆయన ఆలయంలో ఆయన కొత్త పేరుని మన మీద రాస్తున్నాడు. హల్లెలూయా. దేవుని పేరున నూతన యెరూషలేము పేరున తర్వాత నూతన పురుషునిగా మనము నూతన సృష్టి క్రీస్తు యేసునందు ఉన్న మనమంతా నూతన సృష్టి. మనం కొత్తగా జన్మించినటువంటి మనము నూతన కీర్తన ఉత్సాహ ధ్వనితో పాడుడి. మనము నూతన మనస్సు స్థిరమైన మనస్సు తర్వాత భూతలమును నూతన ఉన్నటువంటిది ఏదైనా సరే ఊపిరి అది ఊపిరిగా సృజింపబడను. భూతలమును నూతనం పరచుడు.
నూతనములారా నూతన బలము నూతన బలమును పొందుడి. హల్లెలూయా. హల్లెలూయా. టైం అయిపోయింది. దేవా స్తోత్రం. మహోన్నతుడా సర్వోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నా దేవా, నీ ప్రజలు ఇక్కడ కూర్చుని ఆసక్తితో చూచుచున్నారు. నువ్వు మాట్లాడు నాయన. ఇదిగో నా ప్రభువా, ఇచ్చిన ప్రతి వాక్యాన్ని నీ ప్రజలకు అప్పగించి ఉన్నాను. కాచి కాపాడి రక్షించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 టైం అయిపోయింది.